హాయ్ హలో నమస్తే. పయ్యావుల కేశవ్ గారు, ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఒక లెటర్, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు వాళ్ళకి. దానికి సంబంధించి పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్గా జగన్ గారు లెటర్ రాసింది ఎవరికి? స్పీకర్కి రాశారు. ఈయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? దానికి ఒక లాజిక్ ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ప్రకారం అని ఒక కోట్ చేశారు. సాలరీస్ అండ్ అలవెన్సెస్ టు ది మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ని కోట్ చేశారు. కాబట్టి సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనే పదం కనిపించింది కాబట్టి నాకు సంబంధించింది అనుకొని ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రాసింది ఫైనాన్స్ మినిస్టర్ కాదు, స్పీకర్కి రాశాడు. స్పీకర్ హ్యాస్ టు టాక్ ఆన్ దిస్, స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ ఆన్ దిస్. ఓకే, అయితే పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు నాది అనుకొని. బట్ యాక్చువల్లీ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ని బట్టి ఇక్కడ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ అనగానే ఎవరో ఇద్దరు అకౌంటెంట్లు ఒక రూమ్లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని చిట్టాబద్దులు రాసుకునే వాళ్ళు పేపర్ మీద రాశారనుకుంటున్నారా? సాలరీస్ అనే పదం ఉండగానే, సాలరీస్ అండ్ అలవెన్సెస్ అని ఉండగానే అకౌంటెంట్లు రాసిన చిట్టాబద్దు అది. యాక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ యాక్ట్? అన్ యాక్ట్ ఈస్ రైట్ అప్రూవ్డ్ ఇన్ ద పార్లమెంట్, రైట్? దానికి రెస్పాన్సిబిలిటీ ఫైనాన్స్ మినిస్టర్ కాదు. ఎనీ యాక్ట్, ఇట్ కెన్ బి ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఇట్ కెన్ బి ట్రైబల్ యాక్ట్, ఇట్ కెన్ బి ఫైనాన్స్ యాక్ట్, ఇట్ కెన్ బి సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇన్ ద పార్లమెంట్ యాక్ట్, లేదా పన్నులు మేపుకునేటువంటి యాక్ట్ అయినా సరే. ఎనీ యాక్ట్, యాక్ట్ ఈజ్ అన్ యాక్ట్. అన్ యాక్ట్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్ వెన్ పార్లమెంట్ అప్రూవ్స్ ఇట్. The highest person is responsible. Prime Minister is responsible for an act, right? అంటే 1977లో సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనే ఒక యాక్ట్ పెట్టారు. ఆ యాక్ట్లో అపోజిషన్ లీడర్ గురించి రాశారు. దాంట్లో 3 పదాలు ఉన్నాయి. ఆ పదాల ప్రకారం ఎవరైతే అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే అతిపెద్ద పార్టీ ఉందో వాళ్ళకి మీరు అపోజిషన్ లీడర్ ఇవ్వాలి అని ఉంది. 10% ఆఫ్ సీట్స్ రావాలి అనేది అన్అఫీషియల్గా పెట్టుకున్నారు. మీరు బయట ఎక్కడో అన్అఫీషియల్గా ఒక క్లాజ్ ప్రకారం రాసుకున్నారు తప్ప దట్ ఈజ్ నాట్ ఎ స్టాచ్యుటరీ యాక్ట్లో లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు రాసింది కరెక్ట్. అది అబ్సల్యూట్లీ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సలహాదారులను మార్చుకోండి, మీరు రాయలేదు, ఎవడో రాశాడు, అట్లాంటి సలహాలను బట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారు అని అవన్నీ ఏదో మాట్లాడాడు పయ్యావుల కేశవులు గారు. యాక్చువల్లీ ఇక్కడ సలహాదారులు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. సలహాదారులు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కావాలి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యాక్ట్, మీనింగ్ ఆఫ్ యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి, యాక్ట్కి ఉన్న పరిధి ఏంటి, యాక్ట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఒక యాక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి మీరు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి డజంట్ నీడ్ ఇట్. ఇట్ ఈస్ సింప్లీ ఈజ్ అన్ యాక్ట్. యాక్ట్ అనేది పార్లమెంట్ నుంచి వచ్చింది. పార్లమెంట్లో ఆమోదించబడితే అది యాక్ట్ అవుతుంది. దాని ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధం లేదు, స్పీకర్కి సంబంధం లేదు. ది ఎంటైర్ క్యాబినెట్, ది ఎంటైర్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ యాక్ట్. అప్పుడు ఆ యాక్ట్లో ఉన్న క్లాజ్ పట్టుకొచ్చారు, అది సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్లో. అప్పుడు ఆ టైంలో మేబీ ఆ యాక్ట్ తయారు చేసేటప్పుడు అపోజిషన్ లీడర్ ఎవరనేటువంటి డిస్కషన్ వచ్చి ఉండవచ్చు. ఒక క్లాజ్ రాయడానికి, యాక్ట్లో ఒక క్లాజ్ రాయడానికి ఏ టైంలో ఏ డిస్కషన్లో వచ్చిద్దో, ఏ పాయింట్లో వచ్చిద్దో అనేది మనం చెప్పలేం. భారతదేశంలో యొక్క పార్లమెంటులో వాళ్ళు సమస్యల గురించి నిర్ణయిస్తూ ఉన్నప్పుడు, సమస్యల గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఆ పర్టికులర్లో పరిస్థితుల్లో ఒక యాక్ట్ చేసి దాంట్లో రాస్తారు. పార్లమెంట్ మెంబర్స్కి ఎలాగ మనం శాలరీస్ ఇవ్వాలి, అలవెన్సెస్ ఇవ్వాలి అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు అపోజిషన్ లీడర్కి మన శాలరీ ఇవ్వాలా లేదా అనే ఆ సిస్టమ్ వచ్చి ఉండొచ్చు, ఆ డిస్కషన్ వచ్చి ఉండొచ్చు. ఆ డిస్కషన్లో ఎవరు అపోజిషన్ లీడర్ అనే ప్రస్తావన వచ్చి ఉండొచ్చు. అది రాశారు. సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనగానే ఫైనాన్స్ మినిస్టర్ రాకూడదు, ప్రైమ్ మినిస్టర్ రావాలి. యాక్ట్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఓకే, పదాలను పట్టుకొని పరిగెత్తింది మీరు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఉంది, బికాజ్ ఇట్ ఈస్ అన్ యాక్ట్. ఓకే, ఇంకా చాలా అన్నారు. మీరు సలహాదారులు, మంచి సలహాదారుని పెట్టుకోండి, మీరు అలాంటి సలహాదారులను పెట్టుకోవడం వల్ల ఎట్లా వచ్చారు అది అని అన్నారు. సరే, ఇంక మనం మీరు పొత్తుకెళ్ళకుండా ఉంటే మరి ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో, ఈయన సింగిల్గా వెళ్ళాడు, మీరు కూడా సింగిల్గా రావాల్సింది అని మనం అనలేం. వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా ఆల్రెడీ. తెలుగుదేశం వాళ్ళు కూడా మీరు సింగిల్గా వెళ్ళాల్సింది. కేంద్ర ప్రభుత్వంతో పొత్తులు పెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మేబీ ప్రాబబ్లీ మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ అదే మాట మనం మాట్లాడుకుని ఏదో డబ్బాలు మార్చారని పల్లెటూరులో అనుకుంటున్నట్టు మరి అవన్నీ ప్రస్తావన వస్తే ఇక్కడ బాగుండదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, సలహాదారుల్లో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగారు, నాకు ఇవ్వండి, ఇది యాక్ట్ ప్రకారం, ఇదే సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ప్రకారం, అసలు ఇది ఇప్పుడు వచ్చిన సమస్య కాదు ఇది. ఇదే పాయింట్ మీద కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు పార్లమెంట్లో. కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఇదే మీకు 10% రాలేదు, నేను అపోజిషన్ నాయకుడికి నేను ఇవ్వను అన్నాడు మోడీ గారు అన్నారు. ఇప్పుడు ఇదే పాయింట్ పట్టుకొని, ఇదే యాక్ట్ పట్టుకొని వాళ్ళు కొట్లాడారు. వాళ్ళు ఇవ్వలేదు ఫైనల్గా, మోడీ గారు ఏమి ఇవ్వలే రాహుల్ గాంధీకి. 10% ఉంటేనే ఇస్తానని చెప్పి వాళ్ళు అపోజిషన్ నాయకుడి స్టేటస్ ఇవ్వలేదు మోడీ గారు. బట్ వాళ్ళైతే అడిగారు, అడిగినప్పుడు ఈ పాయింట్లు వచ్చాయి. జగన్ గారు కూడా అదే పాయింట్ పట్టుకుని మిమ్మల్ని అడిగారు, అడగటంలో తప్పులేదు, ఇది ఇస్ అన్ యాక్ట్, వాళ్ళు మాట్లాడింది రూల్ కరెక్ట్, రైట్. అది యాక్ట్ వచ్చినప్పుడు ఎవరికైతే రాశారో వాళ్ళు రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్పీకర్కి రాసినప్పుడు స్పీకర్ కూర్చొని అదిగా సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆ పార్లమెంట్ యాక్ట్ని తీసుకురండి ఆయన ముందు పెట్టుకొని వాళ్ళు స్పీకర్ చదివి ఇది కరెక్టా, వ్యాలిడా, ఇన్వాలిడ్ అని స్పీకర్ చెప్పాలి, ఫైనాన్స్ మినిస్టర్ కాదు. సాలరీస్ అనగానే ఫైనాన్స్ మినిస్టర్ రాకూడదు. Speaker has to come to whom he has addressed. A letter has been addressed to someone, that someone has to respond. ఓకే, అది యాక్చువల్గా జరిగింది. సరే, ఇప్పుడు జగన్ గారు అడిగారు, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఆయనే అంటున్నాడు, ఈయన అసెంబ్లీకి రావడం ఇష్టం లేక ఏదో ఊరికే వేసాడని ప్రజలు అనుకుంటున్నారు అని ఆయన పైవల్ కేశవులు గారే అన్నారు. నిజమేమో, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఉండటానికి అది వేసారేమో, అది రాశాడేమో. ఇప్పుడు మీరు ఆయన అసెంబ్లీకి తీసుకురావాలంటే మీరేం చేయాలి? మీరు తెలియగల వాళ్ళైతే ఆయనకి అపోజిషన్ లీడర్ ఇచ్చేయాలి. ఇప్పుడు మీకు అనుమానం వచ్చింది, ఆయన అపోజిషన్ లీడర్ అడిగి అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నాడు అని మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు తెలియగల వాళ్ళైతే అపోజిషన్ లీడర్ ఇవ్వండి ఆయనకి, ఆయన వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ప్రతిపక్షం బతికిద్ది, డెమోక్రసీ బతికిద్ది. డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు, డెమోక్రసీ బతికిద్ది. తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టండి. పారిపోతున్నాడని మీ అని అన్నారు, పారిపోకుండా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. మీరు ఇవ్వండి, ఆయన అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి. కాన్స్టిట్యూషన్లో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. ఆ ప్రతిపక్ష నాయకుడు ఎవ్వరూ లేరు. 175 మీరే గెలిచినప్పుడు ఓటర్ని ఒకరిని తీసుకెళ్ళి మీరు కూర్చోబెట్టుకోవాలి అక్కడ. అపోజిషన్ నిజంగా డెమోక్రసీని మీరు బతికించండి. అది అఫ్కోర్స్ క్లాజులు లేవు, బట్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ది డెమోక్రసీ ఒక అపోజిషన్ నాయకుడు ఉండాలి. ఒక అపోజిషన్ లీడర్ ఎవరు కొట్లాడుతున్నారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరిని ప్రశ్నిస్తారు? మీరు అపోజిషన్ నాయకుడిని ప్రశ్నించాలి. ఈ అపోజిషన్ నాయకుడు ఆయనకి ఎక్కువగా హీఈస్ రిప్రజెంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్, హీ నీడ్స్ ది అటెన్షన్, రైట్. ఎవరూ లేనప్పుడు ఎవరో ఒకరిని పెట్టుకొని నడపాలి మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే. అంతేగాని పారిపోతున్నాడు అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, మేము ఇంకోసారి చెప్తున్నాము 100% ఆయనకి అపోజిషన్ నాయకుడు ఇచ్చేదే లేదు అంటే ఆయన రాడు. మీ అనుమానం అదే కదా, ఆయన రాడనే కదా అనుమానం. ఆయన రాడు. ఆయన రావాలంటే మీరు ఇవ్వండి, మీరు ఇస్తే వస్తాడు. సింపుల్, మేక్ హిమ్ అపోజిషన్ లీడర్, హీ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అడగండి, ఏం ప్రశ్నలు అడుగుతారు అడగండి. పాత ప్రభుత్వం ఆయన ఏం చేశాడు, మీరేం చేశారు, అప్పుడు డెమోక్రసీ బతికిద్ది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్లో తప్పులేదు. నేను అసలు యాక్చువల్గా ఈ అసలు మీరు ఎందుకు జగన్ గారు వాళ్ళని అడుక్కునేది ఏంది, మీరు అక్కడ కార్లు పెట్టి నడుచుకుని పోండి అని నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పా. ఓకే, సరే, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ప్లాన్. ఆయన నాయకుడు, రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు. ఆయన బుర్రలో నుంచి ప్రతి ప్లాన్కి ఒక పర్పస్ ఉండిద్ది. ఏ ప్లాన్తో రాశాడు, ఏ పర్పస్ రాశాడు, తప్పు లేదు. 100% ఆయన రాసిన లెటర్ 100% వ్యాలిడ్ లెటర్. అది దాని పయ్యేవల కేశవులు గారు రావటమే, శాలరీ అని పదం చూసి రావటమే తప్పు. అది ఫస్ట్ స్పీకర్ రెస్పాండ్ అవ్వాలి.
స్పీకర్ హ్యాస్ టు కమ్. ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధం లేదు. సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ అనగానే స్పీకర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధం లేదు. స్పీకర్కే సంబంధం ఉంది అది, లేదు ప్రైమ్ మినిస్టర్కి సంబంధం ఉంది. అది యాక్ట్ పార్లమెంట్లో చేశారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గొడవ అంతా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు లేరు కాబట్టి అపోజిషన్ లీడర్ ఇవ్వండి. ఆయన హ్యాపీగా వచ్చి కూర్చొని దెన్ లెట్ 5 years గో ఆన్, అట్లీస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్. ప్రజాక్షేమం కోసం మీరు అది చేయండి. థ్యాంక్ యూ.